హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా తెలుగు టాక్స్. ఈరోజు నేను క్రంచీగా బ్రహ్మాండమైన రుచితో మిల్ మేకర్తో క్విక్గా చేసుకొని తినే సోయా పకోడీ చేయబోతున్నాను. వీటిని ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటాయి. మరి నేను 250 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకున్నాను. పెద్ద సైజు తీసుకున్నాను, మీడియం సైజ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక కడాయిలో నీళ్లు పోసుకొని బాగా వేడి చేయండి. ఈ నీళ్లు ఇలా వేడవుతున్నప్పుడు ఇందులోకి సోయా చంక్స్ని వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ వేడి చేసుకోవాలి. యాక్చువల్గా అయితే మనం వేడి వాటర్లో సోయా చంక్స్ని వేస్తాం కదా, వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడతాం కదా, అలా కాకుండా తక్కువ టైంలో ఇలా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే చక్కగా నానినట్టు వస్తాయి. చూడండి, సోయా కూడా సాఫ్ట్గా అయ్యింది, పెద్ద సైజులోకి టర్న్ అయింది కదా. ఇప్పుడు సోయా చంక్స్ని తీసుకొని వడగట్టుకోవాలి. ఈ సోయా చంక్స్లో ఒక గ్లాస్ కోల్డ్ వాటర్ పోసుకోవాలి. ఈ కోల్డ్ వాటర్ పోసుకోవడం వలన సోయా చంక్స్ అనేటివి మరీ మెత్తగా పడకుండా ఉంటాయన్నమాట. ఇవంతా చల్లారిన తర్వాత గట్టిగా నీళ్లు లేకుండా పిండుకోవాలి. చూడండి, సోయా చంక్ అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి. సోయా చంక్స్ నుండి వాటర్ అంతా స్క్వీజ్ చేసిన తర్వాత ఇలా బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. అంటే స్పైసీ కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా మంచిగా ఈ సోయా చంక్స్కి పట్టించాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సోయా చంక్స్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అదే మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఆ సోయా చంక్స్కి మంచిగా పట్టించాలి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అలానే మంచిగా గట్టిగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ కలపడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ సోయా చంక్స్ అన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. సో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను, వేడి కూడా అయింది. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ అనేది తక్కువ ఆగిన తర్వాత ఈ సోయా చంక్స్ని కొన్నిగా వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఆయిల్ చూడండి ఎలా పొంగుతుందో, అది మళ్ళీ పైన కూడా పడుతుంది, చాలా డేంజర్ కదా. సో కొన్ని వేసుకోవాలి. సోయా చంక్స్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేయాలి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టి సోయా చంక్స్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అనేది చూడండి ఎలా పొంగడం తగ్గితే అవి మంచిగా డీప్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. సో ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది చాలా క్రిస్పీగా అయ్యాయి. ఇవి నేను 2 టైమ్స్ వేసుకుంటున్నాను, ఒకేసారి అన్ని వేయడం కష్టం కదా. చూస్తున్నారు కదా, సోయా చంక్స్కి ఆయిల్ అనేది పట్టలేదు. నేను పచ్చిమిర్చిని కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ సోయా చంక్స్తో ఈ పచ్చిమిర్చి తింటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సోయా పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. వావ్, తినేసి చూద్దాము టేస్ట్. టేస్ట్ మొత్తం నెక్స్ట్ ఫ్లేవర్లో, తొందరగా క్విక్ రెసిపీ అన్నమాట. మనకి ఎప్పుడున్నా తినాలని అనిపించినప్పుడు వెంటనే మిల్ మేకర్ ఉంటే చాలు, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్ట్ ఉంది.